హలో అండి. మొక్కలు పెంచడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అలానే దీంతో పాటు కాస్త మొక్కలకి నేను ఏమేమి యూజ్ చేస్తానో ఆ టిప్స్ కూడా కొన్ని ఉండబోతున్నాయి. వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. సరికి హాల్ సపోటా ప్లాంట్ అండి. ఇది గ్రాఫ్టెడ్ వెరైటీని తీసుకొచ్చి పెట్టాం. ఆల్రెడీ పూత పిందెలు కూడా ఉన్నాయి. ఇది పెట్టి కూడా 1 ఇయర్ అలా అవ్వొస్తుంది. నెక్స్ట్ దీని పక్కనే ఇంకొకటి ఉందండి. ఇది వచ్చేసరికేమో సీడ్ ద్వారా పెట్టిన మొక్క. అది సార్ వాటర్ యాపిల్ ప్లాంట్ అండి. మొన్న కొమ్మలు కట్ చేస్తే అయితే ఇప్పుడు ఇంకా చిగుర్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ. ఇది వచ్చేసరికి నాటు మల్బరీ అండి. ఇదిగో కాయలు ఉన్నాయి చూపి. చూస్తున్నారుగా చెరుకు మొన్నే హార్వెస్ట్ అయితే చేసాం. ఇంకొక గడ అయితే ఉంది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి నాటుదేనండి, నారింజ. ఇది గ్రాఫ్టెడ్ వెరైటీని ఆరెంజ్ కమలా అంటారు కదా, ఆ కమలా ప్లాంట్ ఇది మాత్రం. సో ఇది పప్పుసురు చిన్న ప్లాంట్, ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. చూడాలి దీని షూటింగ్ ఎప్పుడు వస్తుంది. బాగా పెరిగిపోతే మొన్నైతే కట్ చేశానండి, మళ్ళీ చిగురు అయితే వచ్చేసింది. సీతాఫలం కాయలు ఇంకా కట్ చేసే కొద్దీ విపరీతంగానే ఉంటున్నాయి ఎప్పుడు కూడా ఫ్రూట్స్. ఇంకా చీమలకి, గండి చీమలకి, ఉడతలకి, చిలుకల సౌండ్లు వింటూనే ఉంటున్నారు కదా. పండగే పండగ అండి సీతాఫలం చెట్టు వల్ల. చాలా వరకు బర్డ్స్ చాలా వరకు తినేస్తున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మామిడి అండి. ఇది గింజ ద్వారా వచ్చిన మొక్కే, మరి ఏం టైప్ అనేది తెలీదు. తిని పడేసిన టెంక ద్వారా వచ్చిన మరి బంగినపల్లి అని అనుకుంటున్నాను. కూడా చాలా వరకు హైట్ పెరుగుతుంది. దూరం అయితే వెళ్ళిపోయింది. అంత లాంగ్ లో ఉంది. ఇది పాల సపోటా. ఇది 2 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇప్పుడైతే పూత మీద ఉంది. ఇది యాపిల్ బేర్ మొక్క అండి. మొత్తం అది ఇప్పుడైతే ఫుల్ పిందెల మీద అయితే ఉంది చెట్టు మొత్తం. ఇదేమో దానిమ్మ. ఇది చూసారా నేతి బీరకాయ ఎలా కాతుందో. నేతి బీర ఫుల్. అండ్ ఇక్కడ బెండ మొక్కలు. బెండ మొక్కలు గార్డెన్ ఖాళీ లేదని ఎక్కడ పడితే అక్కడ వేసేసాను. కాకరపాకు కిందల మీద ఉంది. అప్పుడొక్కాయ అలా అయితే ఇస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇదేమో గింజ ద్వారా పెట్టింది. ఇదేమో నర్సరీలో తీసుకొచ్చిన ప్లాంట్. ఇవన్నీ ఇది మొన్న కాయ వచ్చింది. ఇక్కడ పెడితే మొత్తం యాపిల్ బేర్ మొత్తం పాకేసింది. అంది తెచ్చిన కాడ నుంచి ఒక కాయ మాత్రం వచ్చింది. చిగుర్లు అయితే వస్తున్నాయి. బెండ మొక్కలు ఇదాన్ని కాయలు స్టార్ట్ అయింది. అంతా గార్డెన్ కి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే బెండ మొక్కలు అయితే వేసేసాం మొత్తం. చూస్తున్నారు కదా గులాబీ. మొన్న నర్సరీ తీసుకొచ్చి పెట్టినట్లో ఇది వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసరికి బార్బిడోస్ చెర్రీ ప్లాంట్. చిగురు అయితే స్టార్ట్ అయింది దీనికి కూడా. ఇది కూడా రీసెంట్ గానే పెట్టాం మొక్క. అండ్ ఇది వచ్చేసరికి గ్రేట్ ల్యాండ్. ఇది నర్సరీలో చిన్న మొక్కని ఇంత మొక్కని ఇచ్చారండి. నర్సరీ చిన్న మొక్క ఇంత మొక్కని ఇస్తే అది ఇప్పుడు కింద పైకి ఎక్కిస్తున్నాండి ఆవుని. చూడాలి మరి వీటికి ఎప్పుడు స్టార్ట్ అవుద్దో పూత పిందని. అండ్ ఇది పింక్ గువావా అండి. ఇది సీడ్ ద్వారానే పెట్టాను. సీడ్ ద్వారా వచ్చిన మొక్క పెరుగుతుంది. పప్పాయ ఇది గింజ ద్వారానే వచ్చింది. అండ్ మా రామఫలం అండి. అది అక్కడ పెళ్ళ ఇదిగో కాయ. దానిమ్మ ఆల్రెడీ ఉందండి, ఇంకోటి తీసుకొచ్చి అయితే పెట్టాం. అది 2 ఇయర్స్ అయిపోయినా ఇప్పుడు కాపు వస్తుంది నిలవట్లేదని ఇంకో చిన్న గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకొచ్చి పెట్టాం. అదేమో సీడ్ ద్వారా వచ్చి తీసుకొచ్చిన తర్వాత ఒక చిన్న పింద అయితే వచ్చింది కానీ రాలిపోయిందండి. నిలవలేదు, చిన్న మొక్కే కదా. ఇది కటింగ్ ద్వారా పెట్టిందండి. సన్లైట్ బాగా పడడం వల్ల మరేమో కానీ బాగా పెరుగుతుంది ఇది. చూడాలి ఎంతవరకు వస్తుందో, ఫ్రూటింగ్ ఎంతవరకు ఇస్తుంది అనేది. షూటింగ్ అండ్ ఇది వచ్చేసరికి నాగ్పూర్ కమలా అండి. ఇది కమలా ప్లాంట్. ఇది కూడా ఇది పెట్టి 1 ఇయర్ అవుతుంది, పెరుగుతూ ఉంది. మరి ఎప్పుడు వస్తుందో ఫ్రూటింగ్ చూడాలి. ఇది నిమ్మ ప్లాంట్. ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ అండి. ఈ రెండు కూడా మరి
ఎన్ని రోజులకి వస్తుందో కాపు చూడాలి. ఇదంతా మళ్ళీ బెండ ముక్కలు ఇక్కడ వంగనారు, బెండ ముక్కలు. వంగనారు అంతకుముందు పెట్టాను, పందికొక్కులు మొత్తం లాగి పడేసి. ఇవి వచ్చేసరికి బీన్స్ పెట్టానండి, కింద పందికొక్కులు ఉంచట్లేదని. బీన్స్ ముక్కలు, జామకాయ చెట్టు. అండ్ ఇక్కడ వచ్చేసరికి రాతి ఉసిరి చెట్లు అండి ఇవి. ఇవి గింజలు వేస్తే పెరిగినాయి. ఇది ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక బాదం ప్లాంట్. ఇదంతా కాకరపాదు ఇలా పాకేసింది. ఇది చక్కెరకేళి ప్లాంట్ అండి. ఇది ఒక బాదం ప్లాంట్. ఇది ఫుల్ కాయల మీద అయితే ఉంది. డ్రాగన్. ఈ బీర ముక్క. ఇదే ముద్దు బచ్చలి కూర. ఇవి అండి మా గార్డెన్లో ఉన్న కొన్ని రకాల మొక్కలైతే. మరి ఈ మొక్కల పోషకాల విషయానికి వచ్చేసరికి ఎక్కువ పోషకాలు ఇవ్వడం లాంటివి నేనేం చేయనండి. ఎందుకంటే నేలల్లో ఉన్న మొక్కే కదా, అంత పోషకాలు ఏమి ఇవ్వకపోయినా అది గ్రో అవుతుంది. కాకపోతే వాటర్ సప్లై మాత్రం రెగ్యులర్గా ఉండేలా చూసుకోవాలి, తడారకుండా మొదల్లో. ఇంకా పళ్ళ మొక్కలకైతే మాత్రం ఎప్పుడన్నా మనం ఇంట్లో తీసుకున్నప్పుడు మాగిపోయిన అట్టిపళ్ళు ఉంటాయి కదా, అవి ఒకటో రెండో వేస్తూ ఉంటాం మొదలకి. ఇంకా నెలకు ఒకసారి గుప్పెడంతా వర్మీ కంపోస్ట్ ఇస్తూ ఉంటా, అది కూడా పళ్ళ మొక్కలకి మాత్రమేనండి. సో ఏంటి అంటే మొక్కలు వృక్షో రక్షితి రక్షితః అనే సామెత ఉంది కదా, మనం వాటిని రక్షిస్తే అవే మనల్ని రక్షిస్తాయి. వాటికి అంత ఓకే స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు.